औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम व अला आलिहि व सहाबिहि अजमईन बिरहमतिका या रहमान रहीम अम्मा बाद అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ ధార్మిక పెద్దలకు, నా తోటి సోదరులందరికీ అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ తబారక వ తఆలా అపారమైనటువంటి కారుణ్యం మీపై, నాపై, మనందరిపై కురియుగాక. ఆమీన్. మిత్రులారా, ఈరోజు మనం ఖురాన్ శిక్షణా సమావేశంలో ప్రతి ఆదివారం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమంలో 63వ సూరా నుండి 9వ ఆయత ఏదైతే ఉందో ఆ ఆయత గురించి అల్లాహ్ దయ వల్ల మనం అందరం కూడా మాట్లాడుకున్నాం. నలుగురు భర్తలు కూడా దీని గురించి మన ముందు మాట్లాడారు. మిత్రులారా, దీంట్లో కొన్ని విషయాలు ఇన్షాల్లా మనం చర్చించుకుంటూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఆయతలు, ఈ సూర మదీనా పట్టణంలో అవతరించింది. ఇది అవతరణ యొక్క సందర్భం మనం చూస్తే ఇది మునాఫికుల కోసం అల్లాహ్ తబారక వ తఆలా యొక్క వాక్యాలను తెలియజేశాడు. ఎవరైతే మునాఫికులు ఉన్నారో ఆ మునాఫికుల కోసం అల్లాహ్ తబారక వ తఆలా యొక్క వాక్యాలను ప్రస్తావన చేశారు. ఇప్పుడు మనం చదివినటువంటి 9వ ఆయత చూస్తే ఒక రకంగా ఇది విశ్వాసులకు హెచ్చరికతో కూడుకున్నటువంటి ఆయత అన్నమాట. విశ్వాసులకు హెచ్చరికతో సంబంధించినటువంటి ఆయత. మిత్రులారా, దీన్ని ఒకసారి మనం ఆ ఆయతలు కనుక ఆ 9 నుంచి 11 ఆయతలు ఒకసారి పరిశీలిస్తే వాస్తవ విషయాలన్నీ కూడా మనకు వస్తాయి. కానీ సమయం సరిపోదు కాబట్టి ఒక ఆయతని మనం ఇన్షాల్లా మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. అది 9వ ఆయత మనం ప్రస్తావన చేస్తున్నాం. మిత్రులారా, ఈ ఆయతలో అల్లాహ్ తబారక వ తఆలా చెప్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో, ఓ విశ్వాసులారా, మీ సంపద మరియు మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ సంస్మరణ నుండి మరల్చరాదు. ఎవరైతే అలా మరల్చబడతారో వారే నష్టానికి గురి అయ్యేవారు అనేటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఈ యొక్క ఆయతలో, ఒక్క ఆయతలో ప్రస్తావన చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. మిత్రులారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో మనం చూసాం విశ్వాసులతో కొంతమంది మునాఫికులు, కపటులు కూడా కలిసి ఉండేటువంటి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మేము విశ్వాసులమే అనేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర నుండి వారు ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో లేకపోతే మునాఫికులు ఉన్నారో వారితో కలిసినప్పుడు మేము కేవలం వారితో పరిహాసం ఆడుతున్నామని ఏళన చేసే విధంగా మాట్లాడేవారు. ఇవి మనం చూస్తూ ఉంటాం. అయితే మిత్రులారా, ఈ సందర్భంగా మనం చూస్తే ఈ ఆయతను ఒకదాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ అల్లాహ్ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మాట ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? ఇది విశ్వాసులు చెప్తాడు. ఈ సూరా యొక్క పేరు కూడా మునాఫికిన్ సూరా, ఇది మనకు తెలిసినటువంటి విషయం. మిత్రులారా, అంటే ఇది ఎవరు చెప్తున్నాడు? ఓ విశ్వాసులారా అంటున్నాడు. ఎవరికండి ఇది? విశ్వాసులకు. మనం ఎవరైతే ఉన్నామో, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మనం అందరం ఎవరైతే ఉన్నామో ఈ విశ్వాసులకు అల్లాహ్ తబారక వ తఆలా ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసులం అనగానే చాలా సార్లు మనం మాట్లాడుకుంటాం, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం. ఎవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఆయన గ్రంథాలను, ఆయన దూతలను, పరలోకాన్ని, విధిరాతను ఎవరైతే నమ్ముతారో వారి కోసం అల్లాహ్ తబారక వ తఆలా ఈ 6 విషయాల మీద ఎవరికైతే అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో వారిని అల్లాహ్ తబారక వ తఆలా ఉద్దేశించి మాట ప్రస్తావన చేయడం జరుగుతుంది. ఏమంటున్నారంటే ఇక్కడ, ఓ విశ్వాసులారా అంటే మునాఫికులు ఎవరైతే ఉన్నారో మునాఫికులు ఈ 2 విషయాల్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే అల్లాహ్ ఆగ్రహానికి గురవుతుంటారు. ఈ 2 విషయాల్లోనే ఎక్కువగా పడిపోతూ ఉంటారు. ఆ విషయం ఏంటి? ఒకటి ఏంటంటే సిరి సంపదల్లో, రెండోది ఏంటి? సంతాన విషయంలో. ఈ రెండిటిలో వారు అల్లాహ్ యొక్క నామస్మరణ నుండి, అల్లాహ్ని స్మరించడం నుండి దూరంగా జీవితం గడుపుతుంటారు. మీరు అలా అవ్వకండి అనేటువంటి విషయం మనకి హెచ్చరిక ఇందులో కనబడుతున్నటువంటి విషయం అన్నమాట. మిత్రులారా, అయితే దీంట్లో మనం చూసేటువంటి మొట్టమొదటి యొక్క పాయింట్ ఏంటంటే విశ్వాసులు. విశ్వాసుల గురించి మనం ఎక్కువ వివరించవలసిన పని లేదు. మనం అంతా కూడా అల్లాహ్ తఆలా దయ వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం, మనకు తెలిసినటువంటి విషయం. మిత్రులారా, అయితే నిజంగా అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే అందులో మరొక విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం అది? పరలోకం పట్ల విశ్వాసం.
అంటే మనం ఇక్కడ చేసే ప్రతి పనికి అల్లా దగ్గర జవాబు చెప్పుకోవాలి, బహుమానమైన శిక్ష అయినా అక్కడ అనుభవించాలి అనేటువంటి నమ్మకం కనుక మనకుంటే మన జీవితాలు ఎలా సంస్కరించుకోవాలి ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఒకటి ఏంటి మిత్రులారా, మీ సంపద, మీ సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అవి మరి మీ సంతానం దేని నుంచి? అల్లా యొక్క సంస్మరణ నుండి, అంటే అల్లాని కొనియాడడం నుండి, అల్లాని జ్ఞాపకం చేసుకోవడం నుండి, అల్లాని ఆరాధించడం నుండి, అల్లాని జ్ఞాపకం చేసుకోవడం నుంచి మరల్చరాదు అనే మాట ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తే, ఒకవేళ నిజంగా మన విశ్వాసం అయితే ఒకవేళ ఈ సిరి సంపదలు అనేటువంటివి మనల్ని అల్లా యొక్క సంస్మరణ నుండి మరల్చరాదు. మరలుస్తున్నాయి అంటే మనం విశ్వాసంలో కాకుండా మునాఫికుల్లో ఉన్నాము అనే మాట ఇందులో దాగి ఉన్నది. ఎందుకంటే సూరాయే మునాఫిక్ అనేటువంటి సూరా కాబట్టి మునాఫికుల కోసం అల్లా తన యొక్క వాక్యాలు ప్రస్తావన చేశాడు. మరి మనం మాట్లాడుకునేటువంటి ఈ ఆయతలో విశ్వాసుల ప్రస్తావన ఉంది కాబట్టి బాగా ఆలోచించవలసినటువంటి విషయం మిత్రులారా. ఇందులో ఒకటి ఏంటంటే సిరి సంపదలు అనేటువంటిది, సంపాదన అనేటువంటి మహమ్మారి మనిషిని అన్నిటి నుంచి మరిపింపజేస్తుంది. సంపాదన, చాలా మంది పెద్దలు కూడా ఏమంటారంటే, ఈ వయసులో నీవు నమాజ్ అంటావు, అల్లా అంటావు, ఖురాన్ అంటావు, మజీద్ అంటావు, ప్రవక్త ముహమ్మద్ సంగ జీవితం అంటావు, జికిర్లు అంటే ఇవన్నీ అయితే కాదు నాన్న. ముందు నువ్వు ఏం చేయాలంటే బాగా స్థిరపడాలి. ఏం చేయాలి? బాగా నువ్వు స్థిరపడాలి. ఆ స్థిరపడటం దేని మీద ఆధారపడి ఉంటుంది? సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. ముందు నువ్వు ఏం చేస్తావు అంటే సంపాదనలో ముందు దృష్టిని పెట్టు. సంపాదనలో దృష్టి పెడితే ఆ తర్వాత ఉన్న విషయాలు తర్వాత చూద్ది కానీ అనేటువంటి విషయాలు కూడా మన పెద్దలు సలహా చెప్తుంటారు, మనకు చెప్పేటువంటి. అయితే ఇక్కడ మొత్తం మనందరికీ వర్తించేటువంటి మాట ఏంటంటే, ఈ సంపాదన, సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లా స్మరణ నుండి, సంస్మరణ నుండి మరల్చకూడదు. నేటి సమాజం దీంట్లో పడే అల్లాని మర్చిపోతున్నారు. దీంట్లో పడి సంపాదనలో పడి అల్లా తబారక ఖురాన్ గ్రంథంలో తకాసుర్ సూరాలో మాట చెప్తాడు. ఏమంటాడు? చాలా సార్లు జ్ఞాపకం చేసుకున్నా, ఆయన సంపాదన గురించి వచ్చింది కాబట్టి ఆ విషయం ప్రస్తావన చేస్తాను. ఏమంటాడు? వీలైనంత ఎక్కువగా ఏంటండి, వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని యామరపాటుకు గురి చేసింది. ఏం యామరపాటు? ఇదే మాట ఇక్కడ చెప్తున్నారు. అల్లా సంస్మరణ అనేటువంటి భావన నుండి, బాధ్యత నుండి మిమ్మల్ని ఏం చేస్తుంది? మరిపింపజేస్తుంది, మబ్బు పెడుతుంది, దూరం చేస్తుంది. ఒక్క మాటలో మనం చెప్పాలంటే మన జీవిత లక్ష్యాన్నే మరిపింపజేస్తుంది. మన జీవిత లక్ష్యం ఏంటి? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబ్దున్. అంతే కదండి. మేము కేవలం మానవులను, జిన్నాతులను ఎందుకు సృష్టించామంటే మా ఆరాధన కొరకే సృష్టించాము. అల్లా యొక్క ఆరాధన నుంచి మరిపించేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి పరికరము, వస్తువు ఏదైనా ఉంది అంటే అది సంపాదన. సంపాదించుకోవడం తప్ప, మళ్ళీ అనుమానం వస్తుంది కదా, సంపాదించుకోవడం తప్ప అంటే అంతిమ ప్రవక్త, మానవ మోపకారి, హృదయాల విజేత, మూర్ఖ జనులను సైతం కూడా మహాజ్ఞానులుగా తీర్చిదిద్దినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, మీరు వ్యాపారం చేసేటప్పుడు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు 1000 సంవత్సరాలు బతుకుతాననే ఉద్దేశంతో వ్యాపారం చేయండి. ఏం చేయండి? మన ఆయుష్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయుష్ అయితే 60 దాకా ఉంది. 60 నుంచి ఒక ఎక్కువ ఉంటే మంచం మీదో లేకపోతే కుర్చీలోనే ఉండే పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్. 100 సంవత్సరాలనే మాట పోయిందండి, లేదు ఇంకా. మినిమం ఏంటంటే 60, 70 అంతే, అతను మించి ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఎవరన్నా మహానుభావులు 100 సంవత్సరాలు కనపడితే ఎవరన్నా మనకు ముందు వాళ్ళు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అయితే 60, 70 దాటి బతికేటువంటి అవకాశాలు ఏం కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినా మంచానికో, కుర్చీకో, హాస్పిటల్కో పరిమితమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఓకే, వాటి నుంచి అల్లతల మనం రక్షించాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మనం మాట్లాడుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? సంపాదన విషయంలో మీరు వ్యాపారం చేసేటప్పుడు, ఒకవేళ జాబ్ చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా సరే మీరు ఎలా సంపాదించాలంటే, మీ గోల్ ఎలా ఉండాలంటే, నేను 1000 సంవత్సరాలు బతుకుతాననే ప్లానింగ్ తో సంపాదించాలి, తప్పేం కాదు. కానీ ఖర్చు పెట్టే సమయం వచ్చేటప్పుడు రేపే చచ్చిపోతాననే ఉద్దేశంతో ఖర్చు పెట్టాలి. అంటే 1000 సంవత్సరాలు బతుకుతానంటే కాన్ఫిడెంట్ గా వ్యాపారం చేయలేదు, నేను సంపాదించాలి. ఎలా సంపాదించాలంటే జకాత్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ తఆలా ఖురాన్ లో నమాజ్ గురించి చెప్పగానే 2 మాటలు ఏం చెప్తాడు? జకాత్ గురించి చెప్తాడు. అందరము తీసుకునే వాళ్ళే ఉంటే మరి ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరూ తీసుకునే వాళ్ళే ఉంటే ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇచ్చేవాళ్ళు లేకపోతే అల్లాహ్ ధర్మం ఎక్కడికి ఎలాగెళ్తుంది? ఖురాన్లు ప్రింట్ ఎలాగవుతుంది? మసీదులు ఎలా కట్టబడతాయి? మదర్సాలు ఎలా కట్టబడతాయి? పిల్లల్ని ఎలా చదివించడం? ఇవన్నీ కదా మనం చూస్తే. అంటే ఇచ్చే స్థాయికి ఎదగడం తప్పేం కాదు, ఇచ్చే స్థాయికి ఎదగడం తప్పు కాదు. అది అక్రమైనటువంటి దారి వెళ్ళకుండా సక్రమైనటువంటి దారి వెళ్ళాలి. కానీ
ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే సంపాదించే విషయంలో 1000 సంవత్సరాలు బతుకుతాననేటువంటి ఉద్దేశం మీద మాత్రం వ్యాపారం అంత మంచి ప్లానింగ్ చేసుకో. కానీ ఖర్చు పెట్టే సమయం వచ్చినప్పుడు మాత్రం పిసినారి కింద చేయకుండా ఏం చేస్తాం, రేపే చచ్చిపోతానేమో అనే ఉద్దేశం మీద మాత్రం ఏం చేయాలి, ఖర్చు పెట్టండి అనేటువంటి విషయాన్ని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే సంపాదించడం తప్పండి, ఇంకా మసీదులోనే కూర్చోవాలి, జికిర్లు చేసుకోవాలి, నమాజ్ చేసుకోవాలి, వ్యాపారాలు వదిలేయాలి, భార్య బిడ్డలను వదిలేయాలని ధర్మంలో ఎక్కడ ఒక ముక్క చెప్పబడలేదు. ఎక్కడా కూడా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపదేశాల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇవన్నీ చేసుకుంటూ అల్లాహ్ని ఆరాధించాలి, ఇవన్నీ చేసుకుంటూ అల్లాహ్ ఆజ్ఞలు పాటించాలని చెప్పబడ్డాయి తప్ప అన్ని వదిలేసి వచ్చి మీరు కూర్చోండి అనేటువంటి విషయం ఎక్కడ కూడా మనకు చెప్పబడలేదు. ఓకే, అయితే ఇక్కడ విషయాన్ని మనం చూస్తే అయితే దానికి హద్దులు ఉండాలి. ఇక్కడ విషయం ఏంటి, ఈ సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ సంస్మరణ మరల్చే విధంగా కనుక మన సంపాదన ఉంది అంటే మనం ప్రమాదంలో ఉన్నామని అర్థం అనమాట. ఎక్కడ ఉన్నాం మనం, ప్రమాదంలో. ఏ ప్రమాదంలోని, అల్లాహ్ యొక్క అనుగ్రహానికి దూరం అవుతున్నాము, అల్లాహ్ ఆరాధనకు దూరం అవుతున్నాము, అల్లాహ్ ప్రసన్నతకు దూరం అవుతున్నాము. ఒక్క మాటలో మనం చెప్పాలంటే మన జీవిత లక్ష్యానికే దూరం అవుతున్నాము, అంటే దేవుడి యొక్క ఆగ్రహానికి చేరువులో ఉన్నాము, గురయ్యేటువంటి ప్రమాదం. అదే మాట తకాసుర్ సూరాలో ఏమంటున్నాడు అల్లాహ్ తఆలా, వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు సంపాదించాలని, ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని యామరపాటులో పడవేసింది. ఈ యామరపాటు ఎక్కడ దాకా ఉంటుందంట, మీరు ఈ వ్యామోహంలో శ్మశానానికి చేరుకుంటారు. ఎక్కడికండి, శ్మశానానికి, కబర్స్థాన్లోకి వెళ్ళే వరకు కూడా సంపాదించాలి, ఒకరిని మించి ఒకరు అనేటువంటి తపన మిమ్మల్ని అన్నిటి నుంచి మరిపింపజేసి ఎక్కడ తీసుకెళ్తుంది, లాస్ట్కి సమాధిలోకి తీసుకెళ్ళిపోద్ది. కానీ మెలకువ రాదు, మెలకువ రాదు. మెలకువ అంటే ఏంటి, నన్ను సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నా పైన నన్ను నడిపించేటువంటి ఒక ప్రభువు ఉన్నాడు, అల్లాహ్ ఉన్నాడు, ఆయన నన్ను ఇక్కడ పంపించాడు, ఉత్తినే నన్ను పంపించలేదు, నేను ఆయన ఆరాధించడం నా కర్తవ్యం, నా బాధ్యత అనేటువంటి భావన మర్చిపోయి సంపాదనే పరమావధిగా తన జీవితాన్ని అంతా కూడా ఏం చేస్తారంటే సంపాదన 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 సంపాదన, దాని గురించే ప్లానింగ్. కనీసం నిద్ర కూడా మానేస్తాడు, కొంతమంది ఆహారాన్ని కూడా మానేస్తుంటారు, సమయానికి తినరు, సమయాన్ని కూడా తినరు. దేనికి, సంపాదనే. సమయాన్ని కూడా నిద్రపోడు. కారణం ఏంటి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏమండి కనీసం మనం కనీసం మన జీవితాన్ని ప్రసాదించినటువంటి అల్లాహ్ని ఆరాధించడం కనీసం కొంతన్నా సమయం తీయకపోతే ఎలా, ఊరు పండుగ గారు నాకు ఎక్కడ ఖాళీ ఉంది, కనీసం అన్నం తిన్నాకే ఖాళీ లేదు, అంత బిజీగా ఉన్నా నేను సంపాదించడం అనేటువంటి మాటలు కూడా మనం చూస్తుంటాం కదా. ఇది ప్రమాదం అనే మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విశ్వాసులకు హెచ్చరిక, విశ్వాసులకు హెచ్చరికతో ఉన్నటువంటి విషయం అన్నమాట. కనుక ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచించాలి. అల్లాహ్ తఆలా ఖురాన్లో మనకు చోట ఏమంటాడంటే, ఎండి బంగారాలను పోగు చేసుకుని మాటి మాటికి లెక్క పెట్టేవాడు సర్వనాశనం అవుతాడు అంటాడు అల్లాహ్ తఆలా. అంటే సంపాదనలో పడిపోయినటువంటి వాడు ఏం చేస్తాడో చెప్పనండి, 90,000 ఉన్నాయనుకోండి, ఇంకొక 10,000 పోగు చేసి లక్ష చేయాలనుకుంటాడు. ఏమనుకుంటాడు, ఆ 90,000లో ఒక 5,000 తీసి అల్లమారంలో ఖర్చు పెడతాడని చూడు. ఏం చేస్తాడు, 90,000 ఇంకో 10,000 కలిపితే ఏమవుతుంది, ₹1,00,000 అవుద్ది. ఒకవేళ అతని దగ్గర 9 లక్షలు ఉన్నాయనుకోండి, దానికి 1,00,000 యాడ్ చేస్తే ఏమవుద్ది, 10 లక్షలు అవుద్ది. 90 లక్షలు ఉన్నాయనుకోండి, ఇంకొక 10 యాడ్ చేస్తే ఏమవుద్ది, 1,00,00,000 అవుద్ది. మొత్తం మీద మట్టిలో కలిసేదాకా అలా పోగు చేసుకోవాలనేటువంటి తపనలోనే వెళ్ళిపోతాడు. కానీ అలాంటి తపనలో మాత్రం మీరు ఉండకండి. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నాడు, మీరు ఇందులో పడిపోకండి, సంపాదనే పరమావధిగా చేసుకోకండి. కానీ సంపాదించాలి కానీ అల్లాహ్ యొక్క సంస్మరణ నుండి మరిచేగా సంపాదించకూడదు అనేటువంటి మాట ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అది మన ఉద్యోగమైనా, మన వ్యాపారమైనా, మన వ్యవహారాలైనా అల్లాహ్ సంస్మరణ చేసే విధంగా మనకు ఉండాలి తప్ప దాన్ని మరల్చే విధంగా ఉండేటట్టయితే మన సంపాదనే మనల్ని సర్వనాశనం చేస్తుంది. ఈ మాట మనకు అర్థమవుతున్నటువంటి చాలా విషయం. అయితే ఇందాక ఒక సందేహం వచ్చింది కాబట్టి చిన్న మాట. మేము డ్యూటీలో ఉన్నప్పుడు మరి నమాజ్ చేసి, డ్యూటీ అన్న పనులన్నా మనకు ఉంటాయి కదండి సహజంగా. ఉన్న సందర్భంలో మరి డ్యూటీలో ఉన్నప్పుడు లేకపోతే ఒక చోట మనం వర్క్ చేస్తున్నప్పుడు నేను ఈ సమయానికి మసీదుకి వెళ్ళిపోతానంటే అవకాశం ఇస్తారా వాళ్ళు మనకి? ఇస్తారా? ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నామండి మాట వరుసకి, అతను ఏమండి నాకు జోహర్ నమాజ్ సమయం అయింది నేను మసీద్కి వెళ్ళిపోతానంటే అతను సమయం ఇస్తాడా? అసర్కి వెళ్ళిపోతానంటే ఇస్తాడా? మగ్రిబ్కి వెళ్ళిపోతానంటే ఇస్తాడా? ఏమండి, మరి మనం ఒకరి దగ్గర వర్క్ చేసుకుంటున్నాం అంటే ఇవి కూడా ఆలోచించాలి మనకి. అలా కాదు, ఈ వాక్యాలు అల్లాహ్ యొక్క సంస్మరణ చేయమన్నాడు కాబట్టి పని వదిలేసైనా, లేకపోతే నాకు జాబ్తో నాకు సంబంధం లేదు జాబ్ రిజైన్ చేసేసి వచ్చేయమని చెప్పడం లేదు ఇక్కడ మనం చెప్పేది. అయితే నువ్వు చేసుకునే వ్యాపారం, నువ్వు చేసుకునేటువంటి ఉద్యోగం, నువ్వు చేసుకునేటువంటి పనులు అల్లాహ్ యొక్క సంస్మరణ మరలించే విధంగా ఉండకూడదు. కానీ నువ్వు మాత్రం
ఆ పనులు చేసుకోవచ్చు, తప్పు విషయాలు కాదు. కానీ అదే అయిపోకూడదు. ఆ పనిని సరస్వం అయిపోకూడదు, సంపాదనే సరస్వం అయిపోకూడదు, జాబ్ అనేది సరస్వం అయిపోకూడదు. ఆ జాబ్ చేసినప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోకూడదు. ఏ నిర్ణయం? రిటైర్ అయిపోతాను, ఖాళీ ఉంటాను కాబట్టి అల్లా దగ్గరకు వస్తాననే నిర్ణయం తీసుకోకూడదు. అరే నేను ఈ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత, నా పిల్లల పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, నేను ప్రశాంతంగా ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకా అల్లా యొక్క నామస్మరణ, అల్లాని జ్ఞాపకం చేసుకుంటానని నిర్ణయం తీసుకోకూడదు. అర్థమైందండి? నాకు వయసు ఉంది కదా, వయసులో ఉండగానే కొంచెం కొన్ని డబ్బులు సంపాదించుకుంటాను, ఇవన్నీ చేసుకుంటాను, నాకు గోల్ ఉంది, ఇల్లు కట్టుకోవాలి, చేసుకోవాలి, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను? అల్లా ఆరాధనలో గడుపుతాననే నిర్ణయం తీసుకోకూడదు. ఇవి రాంగ్ డిసిషన్స్ అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే అంతవరకు నువ్వేం చేస్తున్నావు? ఈ సంపాదనే పరమావధిగా పెట్టుకుని అల్లా యొక్క సంస్మరణ దూరం చేసుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు రిటైర్ అవ్వచ్చు, రిటైర్ అవ్వకుండా జాబ్లో ఉండగానే అల్లా సన్నిధికి వెళ్ళిపోవచ్చు. రిటైర్ అయిన తర్వాత నేను నమాజ్ చేస్తాను, అల్లాని స్మరిస్తాను అంటే రిటైర్ అయ్యేదాకా ఉంటామని గ్యారంటీ ఏంటి? పిల్లలు పెళ్లి అయిన తర్వాత నేను అల్లా యొక్క నామస్మరణలో నేను లీనమైపోతానంటే పిల్లలు పెళ్లి చేసేదాకా బతుకుంటామని గ్యారంటీ ఏంటి? ఇల్లు కట్టేసిన తర్వాత ఇల్లంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా నేను నమాజులు అంకితం అయిపోతానంటే ఇల్లు కట్టేదాకా పూర్తి అవుతుంది అనేటువంటి పూర్తి అయ్యేదాకా ఉంటామని నమ్మకం ఏంటి? కనుక అలా కాదు. ఏ రోజు ఆ రోజే, ఏ గంట కాదంటే మనం అల్లాను స్మరించే విషయంలో వాయిదా లేకూడదు, మర్చిపోకూడదు కూడా. ఒక మాట మనకు అర్థమవుతున్నటువంటి మాట మిత్రులారా. ఇక మాట మనం చూసుకుంటే సంపాదనలో ఈనాడు మనిషి ఏం చేస్తున్నాడంటే అల్లాహ్ని సైతం కూడా మర్చిపోతున్నాడు. ఖురాన్లో మరొక చోట అల్లాహ్ తఆలా చెప్తాడు. ఏమంటాడంటే, మీరు అల్లాహ్ను మర్చిపోయిన వారి మాదిరిగా మీరు అయిపోకండి అంటాడు. అంటాడా అండి ఖురాన్లోని? ఏమంటాడు? మీరు అల్లాహ్ని మర్చిపోయిన వారి మాదిరిగా మీరు అయిపోకండి. కొంతమంది అల్లాహ్ని మర్చిపోయినటువంటి ఒక మాదిరి ఉంది, ఒక కొలమానం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంకా సంపాదనే పరమావధి, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ప్రపంచమే పరమావధి, ప్రపంచమే జీవితం, ప్రపంచమే సర్వస్వం, ప్రపంచంలోనే అన్ని ఇంక వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ అల్లాహ్ని మర్చిపోయినటువంటి ఒక కేటగిరీ ఉన్నది. అలాగే మీరు అయిపోకండి అంటాడు అల్లాహ్. అలాగే మీరు అయిపోకండి అనేటువంటి మాట అల్లాహ్ తఆలా చెప్తాడు. ఈ మాటల్లో మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, సంపాదించడం తప్పు కాదు, కానీ ఆ సంపాదన మిమ్మల్ని అల్లాహ్ యొక్క సంస్మరణ నుండి మరల్చే విధంగా ఉంటే కనుక మీకు హెచ్చరిక నెంబర్ ఎత్తబడిందని జ్ఞాపకం పెట్టుకోండి. మనకి తుఫాను సందర్భంలో హెచ్చరికలు 1, 2, 3 అలా వేస్తుంటారు కదండి. పైనుంచి కిందకి రీతి ఉంటాయి, కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి. అంటే మనం ఎంత లోతుల్లోనైతే సంపాదనలో పడి ఎంతైతే అల్లా యొక్క సంస్మరణకు దూరంగా ఉంటున్నామో అన్నో నెంబరు రెడ్ జోన్ లో మనం ఉన్నాం. అంటే అంత ప్రమాద హెచ్చరిక మనం ఉంది. కనుక జాగ్రత్తగా సర్దేసుకోండి నాయనా, మీరు అది మీ పరమావధి కాదు, కనుక దాంతో పాటు ఇది కూడా మీరు చేయండి అనేటువంటి విషయం ఇందులో మనకు కనబడుతున్నటువంటి విషయం మిత్రులారా. ఈ విషయాలు మనం ఆలోచించే పని చేయాలి. చిన్న సంఘటన చెప్తాను మేము ముందు. ఆయన పేరు జ్ఞాపకం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక ఆయన వస్తాడు. అంటే సంపాదన ఎంత అంటే సంపాదనే పరమావధి అనుకుంటే ఎంత ప్రమాదమో అల్లా యొక్క సంస్మరణ నుండి ఎలా మరించదో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను చాలా కష్టాలు పడుతున్నాను, నాకు సరైనటువంటి ఉపాధి ఏమీ లేదు, కనుక నా ఉపాధి కోసం మీరు దువా చేయండి అంటాడు. అన్న సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు చెప్తారు ఆయనకి, బాబు అది చాలా ప్రమాదకరమైనటువంటిది, అది నీ దగ్గరకు వచ్చిన తర్వాత నిన్ను అల్లా యొక్క సంస్మరణ నుండి దూరం చేసేటువంటి ప్రమాదం ఉంది, ఎంత ఇస్తే అంతలో తృప్తి చెందని అలా కాదు ప్రవక్త అని 3 సార్లు వచ్చారు. 3 సార్లు కూడా ఆయన 3వసారి దువా చేస్తాడు. దువా చేస్తే ఆయనకు ఒక చిన్న పొటేలు పిల్లలు అవ్వచ్చు, లేదా మేక పిల్లలు అవ్వచ్చు, అది సంపాదించుకుంటాడు అల్లా దేవ. అవి ఏమవుతాయంటే, మరి మేకలు అల్లా తఆలా మేకల్లోని గొర్రెల్లోని బరకత్ ఉందన్నాడు వ్యాపారంలో. అవి ఏంటంటే అనుకోకుండా పెరిగిపోతుంటాయి మందలవి. ఈ నెలలో మన ఇక్కడ మేకల మందిని ఒకటి చూసాం అనుకోండి, మళ్ళా నెలలో చూసేటప్పటికి దానికి కొన్ని యాడ్ అయిపోతుంటాయి, పిల్లలు యాడ్ అయిపోతుంటాయి. అది సంవత్సరాన్ని చూస్తే అది పెద్ద మందగా అయిపోతుంది. అది పిల్లలు కాస్త ఆ మేకల గొర్రెలు కాస్త అవి కొంచెం ఎక్కువ అవుతాయి. అంతకుముందు ఆయన ఏం చేసేవాడు అంటే నిత్యం ఆరాధన చేసుకునేటువంటి వాడు, పని చేసుకునేవాడు, సంపాదించుకునేవాడు, భార్య బిడ్డను పోషించుకునేటువంటి వాడు, అల్లా ఆరాధనలో ఎక్కడ కూడా కొరత లేకుండా సమయానికి చేసుకునేటువంటి వాడు, అన్ని చేసుకునేవాడు. కాస్త ఏమైందంటే ఆ మేకలు కొంచెం ఉదాహరణగా ఒక 10 మేకలుగా తయారయ్యాయి. 10 మేకలు ఇంట్లో కట్టుకున్నా కుదరదు కదా, కొంచెం ఏం చేశాడంటే ఆయన మసీదు నుంచి కొంచెం దూరంగా కొంచెం ఖాళీ ప్రాంతంలో చిన్న పాక వేసుకుని దాని చుట్టేపులు దడి కట్టుకుని అక్కడ మేపుకోవడం పట్టాడు. మన 10 మేకలు లేదా 10 గొర్రెలు అలా ఉండిపోతాయా? ఉండిపోవు కదా. అవి ఒక 2-3 నెలలు, ఒక 6 నెలలు అయ్యేటప్పుడు అది ఒక మందగా తయారైంది. ఆ మంద ఊరి మధ్యలో కడితే మనం ఒప్పుకోరు కదా, ఏం చేశారు మేపాలి కదా, దాన్ని ఏం చేశారంటే కొంచెం కొండల ప్రాంతానికి తీసుకెళ్లారు. దాన్ని అంటే కొంచెం ఏమవుతుంది బాగా ఆలోచించండి మిత్రులారా. మొట్టమొదటి ఏమైంది, ఒకటి మసీదు నుంచి కొంచెం దూరం అయ్యాడు, అవి కొంచెం పెరిగేటప్పుడు
అవి ఇంకా పెరిగేటప్పటికి ఏమయ్యాడు, ఊరికే దూరం అయ్యాడు. ఇక్కడ మజీద్ నుంచి దూరం అవడమే కాకుండా ఊరికే దూరం అయ్యాడు. అలా మందలైపోయి అన్నీ అయిపోయి అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఒక్కనొక సందర్భంలో ప్రవక్త మహమ్మద్ సల్లం గారు సహబాల్ని జకాత్ కోసం పంపిస్తారు ఆయన దగ్గర. జకాత్ కోసం అండి. కొన్ని వేల మేకలు అయిపోయి గొర్రెలు అయిపోయి జకాత్ కోసం ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఆయన దగ్గర పంపిస్తే ఆయన ఏమంటాడంటే, ప్రవక్తకి అల్లాకి, ప్రవక్త మహమ్మద్ సల్లం గారికి అల్లాకి నా జకాతే అవసరం వచ్చిందా అంటే ఏ స్థితికి వెళ్ళిపోయాడు, ఏ స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఒక్కనొక సందర్భంలో ప్రవక్త మహమ్మద్ సల్లం గారి దగ్గరికి వచ్చి అల్లా నా ఉపాధి కోసం నాకు దువా చెయ్యని అడిగిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, నా డబ్బులే అల్లా పైన ప్రవక్తకు అవసరం వచ్చాయా అనే స్థితికి వెళ్ళిపోయాడంటే, సంపాదన మనిషిని దేవుడికి ఎంత దూరం చేస్తుందో, అల్లాకి ఎంత దూరం చేస్తుందో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. మిత్రులారా, ఇలా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు. అది అక్కడో సంఘటన కాదు, మనం కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏసీ కార్లో తిరుగుతారు, 2-3 బిల్డింగులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, తలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, భార్య నెలలో నగలు ఉంటాయి, ఇంట్లో బ్యాంకులో డబ్బులు ఉంటాయి, ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి. జకాత్ వచ్చేటప్పటికి మాత్రం ఏదో వంకలు పెట్టుకుని తీయడం మానేసేటువంటి వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. అది అలాంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలనుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇవ్వకపోగా తిరస్కారంలోకి వెళ్ళిపోయే వ్యక్తి, తిరస్కారమే కదా అల్లా పైన ప్రవక్తకు అవసరం, నా డబ్బులు అవసరం వచ్చాయంటే తిరస్కారంలోకి వెళ్ళిపోయాడు. మొత్తానికి అల్లా యొక్క సంస్మరణని మాట పక్కన పెడితే దేంట్లోకి వెళ్ళిపోయాడు, తిరస్కారంలోకి వెళ్ళిపోయాడు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించాలి. అప్పుడు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు ఏమంటారంటే, ఆయన దగ్గర జీవితంలో ఎప్పుడు కూడా జకాత్ తీసుకోకండి అంటారు. తీసుకోకండి అంటే వచ్చేసిన తర్వాత సహబాలు వచ్చి చెప్తారు కదా, చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన దగ్గరికి మీరు జకాత్కి వెళ్ళకండి అంటారు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు కూడా అల్లా సన్నిధికి వెళ్ళిపోతారు. అల్లా సన్నిధికి వెళ్ళక ముందు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి జకాత్కి వెళ్తారు. కానీ ప్రవక్త మహమ్మద్ సల్లం గారి కాలంలో కూడా వ్యక్తి వచ్చి ప్రాధాయపడతాడు, ప్రవక్త సల్లల్లాహు నన్ను క్షమించండి, నా డబ్బుని తీసుకోండి అంట. నీ డబ్బుతో అల్లాహ్ అవసరం లేదు అంట. అది పక్కన పెట్టిన తర్వాత మరి వెంటనే ఖలీఫా ఎవరయ్యారు, అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు అయ్యారు. వారి దగ్గర కూడా వస్తాడు ఆ వ్యక్తి, నా జకాత్ తీసుకున్నాను, మా ప్రవక్త సల్లల్లాహు గారే నీ దగ్గర జకాత్ తీసుకోలేదు, మేము ఎలా తీసుకుంటాం వద్దంట. తర్వాత రెండో ఖలీఫా ఎవరు వస్తారు, ఉమర్ రలియల్లాహు అన్హు వారు వస్తారు. ఉమర్ రలియల్లాహు అన్హు వారు కూడా ఆయన దగ్గర జకాత్ తీసుకోరు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంపాదన మనిషిని అల్లా యొక్క సంస్మరణ నుండి ఎంత దూరం చేస్తుంది అనడానికి ఉపమానం ఈ సంఘటన తెలియజేస్తున్నాను. ఈనాడు కూడా అదే కదండి. నాకులాగా అయితే బెకారుగా ఉన్నప్పుడు అల్లాని పట్టుకుని ఉండేవాడిని, కొంచెం బాగా సంపాదన పెరిగింది, వ్యాపారంలో బాగా బిజీ అయిపోయాను, వ్యాపారమే సర్వస్వం అయిపోయింది, నమాజ్ జ్ఞాపకం లేదు, మజీద్ జ్ఞాపకం లేదు, జుమా కూడా జ్ఞాపకం లేనటువంటి రోజులు కూడా గడిచిపోతుంటాయి. కొంతమందికి రంజాన్ కూడా పండుగ తప్పున్న రోజులు జ్ఞాపకం లేకుండా కూడా గడిచిపోతూ ఉంటాయి. ఈ విధంగానే కదండి. అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేయకూడదు, మిమ్మల్ని అల్లా యొక్క సంస్మరణ నుండి మిమ్మల్ని మరల్చకూడదు. నువ్వు కోట్లు సంపాదించుకో, అల్హమ్దులిల్లాహ్, ఏం తప్పు కాదు. కానీ నిన్ను గనక అల్లా నుంచి గనక మరిల్చేటట్టయితే నువ్వు ప్రమాదాన్ని వెంటనే గుర్తించు. అరే దీనివల్ల నేను అల్లాకు దూరం అయిపోతున్నాను అనేటువంటి విషయం. మరొక సహబీ వారి యొక్క సంఘటన కూడా మీ ముందు తెలియజేస్తాను. ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లం గారి యొక్క కాలంలో ఖజ్జారపు తోటలో అయినా నమాజ్ చేసుకుంటాడు. సమయం అయిపోయిన సందర్భంలో ఖజ్జారపు తోటలో అయినా నమాజ్ చేసుకుంటే, ఖజ్జారపు తోటలో ఖజ్జారంతో పాటు ద్రాక్ష తీగలు కూడా పందిర్లేసి ఉండేటువంటివి కాలంలో. అదంతా పంట అంతా అక్కడ అదే కదండి. ఆ సందర్భంలో ఆ ఖజ్జారం బాగా పండింది, ఆ ద్రాక్ష తీగలు కూడా మంచి పంటనిచ్చాయి. ఇతను నమాజ్ చేసే సందర్భంలో కాస్త దృష్టి దేని మీదకి వెళ్ళింది, ఆ పంట మీదకి వెళ్ళింది. చూడండి మిత్రులారా, దేని మీదకి వెళ్ళింది, ఆ ఖజ్జారం చెట్లు పండినటువంటి పంట, ద్రాక్ష తీగల మీద పండినటువంటి పంట మీద ఎప్పుడైతే దృష్టి వెళ్ళిందో, ఆలోచన వెళ్ళిందో, ఎల్లగానే ఆయన ప్రవక్త మహమ్మద్ సల్లం గారి దగ్గరకు వచ్చి అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా తోటని నేను బైతుల్ మాల్లో రాసేస్తున్నాను, అల్లా మార్పులు ఇచ్చేస్తున్నాను అంట. ఏవయ్యా అంటే, ఈ రోజు నా నమాజులు నా సంపద ఏదైతే ఉందో ఆ సంపద నన్ను కలతకు గురి చేసింది. అల్లా యొక్క జ్ఞానించేటప్పుడు అల్లా నుంచి నన్ను ఈ తోట నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేసింది కనుక దీని ద్వారా నేను సర్దుకుంటున్నాను, కనుక నేను అల్లా మార్పులు దీన్నే చేస్తున్నాను. ఒకసారి ఆలోచించాలి ఈ విషయం.
మనల్ని ఏసి మనల్ని అల్లా నామస్మరణ నుంచి దూరం చేస్తుందా ఆలోచించు. అంటే నేను తోటల గురించో బాణాల గురించో కాకుండా ఒకసారి ఆలోచించాలి. హ్యాపీగా ఏసీ వేసుకున్నాం, మెత్తని పరుగుల మీద పడుకున్నాం, నమాజ్ జ్ఞాపకం రాకుండా ఎండ వచ్చిన తర్వాత లెగిస్తున్నాం అంటే నిన్ను ఏది దూరం చేస్తుంది? అంటే నువ్వు సంపాదించుకునేటువంటి సంపాదనతో కొనుక్కున్నటువంటి సుఖం ఏదైతే ఉందో ఆ సుఖం నిన్నేం చేస్తుంది? నిన్ననడం కరెక్ట్ కాదు కాబట్టి మనల్ని ఏం చేస్తుంది? అల్లా యొక్క ఆరాధన నుంచి దూరం చేస్తుంది. అంటే ఏం చేయాలి? ఏసీ దానం చేసేలా? మరి ఆయన తోట దానం చేశారు కదా, కాదండి. అక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. సుఖపడడం గురించి సుఖపడద్దని ఏం చెప్పట్లేదు, సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి. కానీ అది మనల్ని ప్రమాదానికి గురి చేస్తుంది కాబట్టి దానికి మనం బానిసలం అయిపోకుండా అది కేవలం కాస్త ఉపశమనానికి మాత్రం ఉపయోగించుకోవాలి కానీ అల్లాను మరిపించే విధంగా మాత్రం దాన్ని యూజ్ చేసుకోకూడదు. అది ఫ్యాన్ అయినా, ఇల్లు అయినా, ఏసీలైనా, కార్లైనా, భవనాలైనా, పొలాలైనా ఏవైనా సరే నువ్వు సంపాదించుకోవడంలో తప్పు లేదు. కానీ సంపాదనే పరమావధిగా అల్లా యొక్క సంస్మరణ నుండి కనుక మరలిస్తే ప్రమాదాన్ని వెంటనే మనం గుర్తించి సర్దుకుంటే మనం విశ్వాసంలో కొనసాగుతాం. సర్దుకోలేదా మనం ఎందులోకి వెళ్ళిపోతాం? మునాఫికుల్లోకి వెళ్ళిపోతాం. ఈ ఆయతుల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఒకటి నాడు పరిస్థితి అదే కదండి. కొంతమందిని అడిగితే ఏంటి గురుగారు భోజనం సమయం, ఊరికంటే ఈ సమయం అంటారు, మంచి వ్యాపార సమయం ఇదేంటి, భోజనం 3 గంటలు చేస్తానంటారు. ఈనాడు గ్యాస్ట్రిక్ డబ్బులు అన్నీ ఎందుకు అనుకుంటున్నారు? సమయానికి తినకపోవడం వల్లే కదండి గురుజీ, సమయానికి తినకపోవడం వల్లే కదా. రాత్రులు కూడా దగ్గర 12, 1 గంట అయ్యేదాకా కొంతమంది కొడుకునేటువంటి వాళ్ళు కూడా కనపడడం లేదు. ఇవన్నీ దేనికంటే కొంతమంది అయితే నైటే పాపం జాబులు చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. అంటే అలాగా అది తప్పట్లేదు, తప్పదు అది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సంపాదన కోసం మనిషి సర్వస్వాన్ని మర్చిపోతారు. అంతేకాదండి కొంతమంది సుఖాన్ని కూడా మర్చిపోతున్నారు, భార్య భర్తల దాంపత్య జీవితాన్ని కూడా మర్చిపోతున్నారు. కొంతమంది ఈ సంపాదనే పరమావధిగా మొత్తం వదిలేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ అయిపోతున్నాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడో ఉండిపోతున్నాడు పాపం, ఎక్కడ ఉండిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం సుఖం ఏది? బిడ్డలు ముద్దు పెట్టుకోవడానికి అవకాశం లేదు, భార్యతో ఆనందంగా జీవితం గడపడానికి అవకాశం లేదు, కనీసం నువ్వు కట్టుకున్న ఇల్లు నీ చేతులారా నువ్వు దగ్గరుండి కట్టించుకోవడం అవకాశం లేదు. ఏమీ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి 10, 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వృద్ధుడు అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ భార్యతో ఏం సంతోషం పొందుతో, నీ పిల్లలతో ఏం ఆనందాన్ని పొందుతో, పెద్ద ఎదిగిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన బిడ్డను ముద్దెట్టుకుంటే ఆనందంగా ఉంటుందా? 2 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డను ముద్దెట్టుకుంటే ఆనందంగా ఉంటుందా? అంటే ఇది కూడా మనం ఆలోచించాలి. సంపాదనే పరమావధి అయిపోకూడదు, సంపాదించాలి తప్పులేదు, కానీ సంపాదనే పరమావధి అయిపోయి అది వెళ్ళిపోయినా ఒకవేళ అది వేరే విషయం అనుకోండి, అయినా అది మొత్తం అల్లాన్ని నడిపించే విధంగా ఉందనుకోండి ఇంకెంత ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే ఒక పాయింట్ గురించి ముందు మీ విషయాలు ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏం చేస్తుంది? మనిషిని చాలా దూరం చేస్తుంది. కనుక దీని విషయంలో మనం జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా మనం చేయాలి మిత్రులారా. ఇందులో మొట్టమొదటి యొక్క పాయింట్ మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే విశ్వసించినటువంటి మనందరికీ కూడా ఈ ఆయతులు హెచ్చరిక అనమాట. విశ్వాసులారా మీరు ఇందులో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ఈ సిరి సంపదల్లో మునిగిపోయి గనక అల్లా యొక్క సంస్మరణ నుంచి కనుక విడనాడేటట్టయితే మీరు ప్రమాదానికి గురవుతున్నారు అనేటువంటి ఒక హెచ్చరిక విశ్వాసులకి యొక్క వాక్యాలు కనబడుతున్నటువంటి విషయం. ఇక అందులో రెండో విషయాన్ని మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తే సంతానం. ఏమండి, మీ సిరి సంపదలు, మీ సంతానము మిమ్మల్ని ఏం చేయకూడదు? అల్లా యొక్క సంస్మరణ నుండి మరల్చకూడదు. రెండో విషయం ఏంటి? సంతానం గురించి చెప్తారు. అయితే దీని గురించి అల్లా తబారకాల ఖురాన్ గ్రంథంలో ఏమంటాడంటే స్త్రీలు, సంతానం, ఎండి బంగార రాశులు, మేలుజాతి గుర్రాలు, స్వేచ్ఛపు భూములు వంటి వాటిపై ప్రేమ మీకు ఆకర్షవంతంగా చేయబడింది అంటారు. అవి ఎలా చేయబడ్డాయి? ఆకర్షవంతంగా చేయబడ్డాయి. ఆ ఆకర్షవంతంగా చేయబడిన దాంట్లోనే ఏముంది? మనకి పరీక్ష ఉంది. ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. సంపాదన, సంతానం కూడా ఒక విశ్వాసికి పరీక్షా సాధనాలు. ఏంటండి ఇవి? ఒక పరీక్ష సాధన. ఈ పరీక్షలో మనం ఉత్తీర్ణులు అవుతున్నామా లేదనేటువంటి విషయాన్ని అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంపాదన గురించి మాట్లాడుకున్నాం. వాస్తవంగా ఈ సంపాదన అంతా ఎవరి కోసం? ఎవరి కోసం అండి? సంతానం కోసం, కుటుంబం కోసం కదా. భార్య బిడ్డల కోసం తమకి సంపాదించేది ఎవరైనా సరే, అది ఇల్లు కట్టినా, పొలాలు కొన్నా, ఏదన్నా నేను కష్టపడినట్టుగా నా పిల్లలు కష్టపడకూడదు. ఏమండి, వాళ్ళ కోసం నేను ఏదోటి సంపాదించి వెళ్ళాలి. అల్హమ్దులిల్లాహ్. అదేం తప్పంటారా? తప్పేం కాదు. ఎందుకంటే పిల్లల కోసం వెనకాల ఏదోటి
సంపాదించాలని తప్పేం కాదు, వాళ్ళని రోడ్డు మీద వదిలేయడమే తప్పు నిజంగా చెప్పాలంటే. వాళ్ళకి ఏదోటి దారి చేయడము, వాళ్ళకి ఏదో ఏర్పాటు చేయడం ఏం తప్పేం కాదు ధర్మంలో. కనుక మిత్రులారా ఇక్కడ విషయం ఏంటంటే, కానీ ఇవేంటి అంటే బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమతో, బాగేనండి, బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతుందో ఆ ప్రేమ మీద సంపాదనలో పడిపోయి ఆ బిడ్డల భవిష్యత్తు అంటే వాళ్ళని ఉత్తీర్ణులు చేయడానికి, లేదా వారు ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి, వారి చదువుల నిమిత్తం, జాబుల నిమిత్తం, వివాహాల నిమిత్తం, వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి వస్తువులు కొనడం నిమిత్తం అందులో లీనమైపోయి నీవు అల్లా యొక్క సంస్మరణ నుండి దూరం కాకూడదు. ఎందుకంటే నీ యొక్క నామస్మరణ నీ సంతానం కాదు, నీ సంపద కాదు. నీ యొక్క నామస్మరణ ఎవరిది? అల్లా నామస్మరణ నువ్వు చేస్తూ ఈ పనులన్నీ చేసుకోవాలన్నటువంటి విషయం కూడా ఇందులో మనకి కనబడుతున్నటువంటి విషయం అన్నమాట. ఇందులో మనం చూస్తే మన సోదరుడు చెప్పాడు, సంతానం యొక్క కోరికలు తీర్చడానికి మనిషి బల్ల కింద కూడా చేతులు పెడుతుంటాడు. సంతానం యొక్క ఆశలు తీర్చడానికి అడ్డదారులు కూడా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. సంతానాన్ని ఒక స్థాయిలో నుంచి చూడాలి, స్థాయిలో చూడడం తప్పదు, అంటే మనం వెళ్ళేటువంటి మార్గం గురించి చూసుకోవాలన్నమాట. వాళ్ళని ఒక శిఖరాలకు చేర్చడం కోసం తానేం చేస్తుంటాడంటే అపమార్గాలు, నిషిద్ధ మార్గాలు తొక్కేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. ఇవి ఏం చేస్తాయి మరి? ఏం చేస్తాయి మరి? అల్లా నుంచి దూరం చేయవా? ఇవి చేస్తాయి చేయవండి, చేస్తాయి చేయవా? కనుక ఈ విషయాలు ఒకసారి మిత్రులారా మీరు నేను మనం అందరం కూడా ఆలోచించేటువంటి పని చేయాలి. కనుక ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా మనకి ఒక విశ్వాసికి పరీక్షా సాధనాలు. ఇవన్నీ కూడా ఇవి పరీక్షిస్తున్నాడు అల్లా తల. ధనాన్ని ఇచ్చి పరీక్షిస్తున్నాడు, సంతానాన్ని ఇచ్చి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. కనుక నువ్వు సంతాన వ్యామోహంలోనే వాళ్ళ అభివృద్ధిలోనే పడిపోయి కనుక ఆ సంతానాన్ని ప్రసాదించిన ప్రభువుని అల్లాని మర్చిపోయేవాళ్ళకు మన జీవితం ఏంటి? ఏంటో ఒకసారి ఆలోచించి. అలా సంతానాన్ని ఎవరిచ్చారు? అల్లా తలా కదా మనకి ఇచ్చాడు. ఆ సంతానాన్ని ఇచ్చినటువంటి అల్లానే మర్చిపోయి సంతానమే సర్వస్వం అయిపోతే మరి ఆ సంతానాన్ని బహుకరించినటువంటి అల్లా ప్రసన్నత నీకు ఎలా లభిస్తుందండి? లభించదు కదా. ఇక్కడ మరో విషయం కూడా ఏంటంటే మెల్లిగా అలా కాదండి, పిల్లలు కొంచెం సెటిల్ అయిపోతే, చాలా మంది చెప్పేటోడు నా పిల్లలు కొంచెం సెటిల్ అయిపోయారు అనుకోండి, జాబుల్లో లేకపోతే వ్యవహారాలు సెటిల్ అయిపోయారు అనుకోండి, సెటిల్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతత ఉంటుంది. వాస్తవంగా మనిషి ఒక పురుషుడు కానీ స్త్రీకి కానీ సెటిల్ అవ్వడం అంటూ ఉండదండి. అంటే ప్రశాంతత అనేటువంటిది ఏమి ఉండదండి. మొట్టమొదటిగా వివాహం చేసుకోక ముందు నుంచి బాల్యం నుంచి చదువు మీద ధ్యాస, ఆ చదువు అయిపోయేటప్పటికి జాబుల మీద ధ్యాస, ఆ జాబులు నెతుక్కునేటప్పటికి వివాహం మీద ధ్యాస. ఏమండి? ఆ వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లల మీద ధ్యాస, ఆ పిల్లల కన్నా తర్వాత పిల్లలు పోషించడం ధ్యాస, ఆ పిల్లలు పోషించి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి మళ్ళా చదివించిన తర్వాత మళ్ళీ ఏంటి అక్కడ ఆగిపోతాడా అంటే మళ్ళా మనవల మీద ధ్యాస, మనవరాల మీద ధ్యాస. మొత్తం మీద చచ్చిపోయేదాకా ఏవో బాధ్యతలు ఉంటాయే కానీ ఇక్కడికి క్లోజ్ అనడానికి అవకాశం ఏమీ లేదు. నిజంగా మన సొంత పిల్లల కంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకి ఎక్కువగా చేయవలసి వస్తుంది ఈ రోజుల్లో. ఏమండి? అటాచ్మెంట్ ఉంటుంది ఏమండి? నా పిల్లలు నేను పెంచేశాను కదా, పోషించేశాను కదా, ఇక్కడితో నా బాధ్యత అయిపోయింది, ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి పెళ్లి చేసిన నా బాధ్యత అయిపోయిందని ప్రశాంత కూర్చోనకుండా లేదండి. మొట్టమొదటిగా మన నెల మీద ఎక్కేటువంటి ఎవరైతే ఉన్నారో మన ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళు, మగ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు అండి, వాళ్ళ బాధ్యతలు పడతాయి. మళ్ళా మనం ఏం చేస్తాం చెప్పినా మన బిడ్డల గురించే కాకుండా వాళ్ళ బిడ్డల కోసం, నా కొడుకు పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా చేస్తాడో, నా కూతురు పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా చేస్తుందో, ఎలా చదివిస్తుందని వాళ్ళ గురించి కూడా మళ్ళీ మనకు ఆలోచన. ఈ ఆలోచనలో పడి అంటే అర్థం ఏంటంటే ఇలాగ నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు ఆలోచనలో పడి నేను కుదురు పడిన తర్వాత చేద్దామనుకుంటున్నా కదా, కుదురు పడే అవకాశం ఉంటుంది. మట్టిలో వేసిన తర్వాత కుదురు దొరికింది మనకు, అప్పటిదాకా ఏం దొరకదు మనకి. కానీ మనశ్శాంతి ప్రశాంతత ఎక్కడ దొరికింది అంటే నీకు అల్లా నామస్మరణలో దొరికింది. ప్రశాంతత ఎక్కడ దొరికింది? సంపాదనలో దొరకదు, సంతానాన్ని నువ్వు ఇంకా పోగులు చేసుకునే విషయంలో దొరకదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం నీ లైఫ్ అయితే బిజీ లైఫే. అది బాల్యం నుంచి యవ్వనంలోకైనా, యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా సరే మనిషి బాధ్యతలన్నీ పూర్తయిపోయండి, నాకు ఇంకే బాధ్యత లేదనడానికి ఎవరికి కూడా అవకాశం లేదు, ఉండదు కూడా, ఉండదండి. లోపల సమస్యలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక దీని విషయంలో మనం మునిగిపోయి మనం ఏం చేయాలి? అల్లా యొక్క నామస్మరణ నుండి అల్లా నుంచి దూరం అయ్యేటువంటి పని చేయకూడదు. ఒకవేళ అలా చేస్తూ ఉంటే బిడ్డల మీద ప్రేమే కనుక నిన్ను ఒకవేళ ఏంటి అల్లా నుంచి దూరం చేస్తే అక్కడ కూడా మనం ఏం చేయాలి? సర్దుకోవాలి. ఉదాహరణగా చిన్న సంఘటన,
ఇబ్రాహిం ఇస్లాం గారిని అల్లా తఆలా సంతానం ద్వారా పరీక్షించాడా లేదండి? లేక పుట్టారు ఆయన. ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారు లేక పుట్టారు. అసలు సంతానమే కలగరు అనుకునే వయసులో సంతానాన్ని ఇచ్చాడు అల్లా తఆలా. ఎంత ప్రేమ ఉంటుంది బిడ్డల మీదండి? ఎంత ప్రేమ ఉంటుంది సార్? లేక పుట్టినటువంటి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది? అంత ప్రేమనైనా ఆ బిడ్డ మీద పెట్టుకున్న తర్వాత, ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారి మీద పెట్టుకున్న తర్వాత అల్లా తఆలా ఒక కళలో నీ గారాభంగా చూసుకునేటువంటి నీ బిడ్డ మరి పరీక్ష కదా, అతన్ని నా మార్గంలో త్యాగం చెయ్యి అన్నాడు. పురాణే కదండి, నా మార్గం ఏం చేయి, త్యాగం చెయ్యి, జుబా చెయ్యి అన్నాడు. మరి ఇబ్రాహిం ఇస్లాం గారు ఏం చేశారు? వెంటనే అంటే బిడ్డల మీద ప్రేమతో అల్లాకు దూరం అయ్యారా? అల్లా మీద ప్రేమతో బిడ్డను సైతం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారా? అల్లా యొక్క జ్ఞాపిక నుండి, జ్ఞానం నుండి, ఆరాధన నుండి, నామస్మరణ నుండి ఒకవేళ ఈ బిడ్డే నాకు అర్థమైతే నేను అల్లాకు దూరం అయిపోతాను కదా అని అల్లా మాటని యాదవాగా తీసుకుని ఏం చేశారు? ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని త్యాగం చేయడానికి, జుబా చేయడానికి సిద్ధపడ్డారు. మరి అంత త్యాగం చేయడానికి సిద్ధపడితే అల్లా తఆలా వదిలేస్తాడా? దీని ద్వారా ఒక గుణపాటు గొప్ప నేర్చుకోండి. వదిలేస్తాడా అల్లా తఆలా? అంటే నా దాసిని పరీక్షకు గురి చేస్తున్నాడు. పరీక్షకు గురి చేసినప్పుడు ఆ పరీక్షకు సిద్ధపడినప్పుడు అల్లా తఆలా ఆ పరీక్ష నుంచి దూరం చేయకుండా ఏం వదిలేయడండి, మనం గట్టెక్కిస్తారు తప్పనిసరిగా. అది ఇబ్రాహిం ఇస్లాం గారి జీవితంలో మనకు కనబడుతుంది. ఏం చేశారు? అల్లా తఆలా చివరి దశ దాకా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి? ఆ బలిపీఠ మీద పడుకోబెట్టి ఆ జుబా చేసే సందర్భం వచ్చినప్పుడు అల్లా తఆలా ఏం చేశాడు? ఒక పొటేల్ నుంచి, స్వర్గం నుంచి పొటేల్ని దింపి, ఆకాశం నుంచి పొటేల్ దింపి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని మేము అక్కడ ఒక పెద్ద కుర్బానీ ఇచ్చి ఇస్మాయిల్ని రక్షించుకున్నాము అంటాడు అల్లా తఆలా. అంటే తండ్రి యొక్క త్యాగాన్ని చూసి బిడ్డను, అంటే పరీక్షకి ఏం చేశాడు? ఇది ఎదర వస్తాడా? టెస్టింగ్ ఇదే. ఈ టెస్ట్ లో మనం పాస్ అవ్వాలి తప్ప పాస్ అవ్వకుండా అరే ఇలా అంటే ఎలాగని మనం అక్కడ ఆగిపోయాం అనుకోండి, ఆగిపోతే అల్లా సహాయం కూడా ఆగిపోతుంది మనకు. అది విషయం. సిద్ధపడినప్పుడు అల్లా సహాయం కూడా తప్పనిసరిగా అక్కడికి వచ్చి యాడ్ అవుతుంది. ఇది మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. వదిలేసాడని అల్లా తఆలా? వదిలేదు. వెంటనే ఏం చేశాడు? ఆ పొటేల్ని ఇచ్చి ఈనాడు బక్రీద్ పండుగ రోజు మనం అందరం చేసుకునేటువంటి కుర్బానీ యొక్క ఈ విధానం ఏదైతే ఉందో అది ఇబ్రాహిం ఇస్లాం గారి యొక్క, ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని త్యాగం చేసినప్పటి నుంచే సాంప్రదాయం అనేటువంటిది మనకి కొనసాగుతుంది. ఇన్షాల్లా నేను ప్రళయం వరకు ఉంచుతానని కూడా అల్లా తఆలా అన్నాడు. అంటే ఇక్కడ మన విషయం ఏంటంటే బిడ్డల మీద ప్రేమతో ఆయన అల్లాకు దూరం అయిపోలేదు, కానీ బిడ్డల మీద ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అల్లా తఆలా ఏం చేశాడు? బిడ్డనే రక్షించేశాడు. మరి ఆయన యొక్క త్యాగాన్ని ప్రళయం వరకు గుర్తుంచుకునేలా ఒక సాంప్రదాయాన్ని కూడా అల్లా తఆలా నెలకొల్పేశాడు. ఎంత గొప్ప విషయం అంటే వాడికి అల్లా తఆలా మామూలు విషయమా ఇది? ఒక విషయాన్ని ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా మనం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా మనం చేయాలి. కనుక మిత్రులారా, ఈ సంతానం అనేటువంటి వాళ్ళ ఎదుగుదల కోసం చూసుకుంటూ ఒకవేళ మనం కనుక అల్లా యొక్క ఆరాధన నుంచి దూరం అయిపోతే ఎందులో ఉన్నట్టు? మనం కూడా మునాఫికుల్లో ఉన్నట్టే. మనం కూడా ఎందులో ఉన్నట్టు? మునాఫికులు సంతానం యొక్క ప్రేమలో, సంపద యొక్క ప్రేమలో పడి ఏం చేస్తారు? వాళ్ళు అల్లా యొక్క సంస్మరణ వదిలేస్తారు. అందులో మనము కూడా అదే పరిస్థితులు ఉంటే మనం ఎందులో ఉన్నట్టు? మనం అందులో ఉన్నట్టే. మీరు అలా ఉండకండి అని చెప్తున్నారు అల్లా తఆలా ఇక్కడ. అలా ఉండకండి మీరు అనేటువంటి మాట ఇందులో ప్రస్తావన చేయడం జరుగుతుంది. చేస్తూ ఏమన్నాడు? అందరూ ఏమన్నాడు? ఇక్కడ అల్లా తఆలా చెప్పేటువంటి మాట ఏంటంటే, విశ్వాసులారా, మీ సంపద మరియు మీ సంతానం మిమ్మల్ని అల్లా సంస్మరణ నుండి మరల్చరాదు. ఎవరు అలా మరల్చబడతారో వారే నష్టానికి గురయ్యేవారు. అంతే కదండి? ఎవరైతే ఇలా మరల్చబడతారో వారు ఏమవుతుందంటే నష్టానికి గురవుతుందంటే చాలా క్లారిటీ అండి. ఏం లేదు ఇంకా. మజీద్ ఇమాం గారు చెప్పక్కర్లేదు, లేకపోతే రేపు నుంచి వచ్చినటువంటి ఇబ్రాహిం గారు చెప్పక్కర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి మజీద్ ప్రెసిడెంట్ గారో, సెక్రటరీ గారో, ఇంకొకరు ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీ అంతరాత్మ ఒక సాక్ష్యం చెప్తాను. అల్లా తబారక వ తఆలా గ్రంథాలు అవతరణకు ముందే ఒక అంతరాత్మ అనే గ్రంథాన్ని అల్లా తఆలా పెట్టేశాడు ప్రతి మనసులో కూడా. అంతరాత్మ మంచేదో చెడేదో అది స్పష్టంగా అంతరాత్మ చెప్పేస్తుంటది. దొంగతనం చేసేది మంచిగా తెచ్చాను అందు, తప్పు నాయన అని చెప్పేది అంతరాత్మ చెప్పేస్తుంటది. అదేమీ లేదు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే మనం నష్టంలో ఉన్నామా లాభంలో ఉన్నామా అన్నదానికి మనం చేసే పనులే సాక్ష్యం అండి. సంపద వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. నమాజ్ జ్ఞాపకం లేదు, ఆరాధన జ్ఞాపకం లేదు, ఖురాన్ చదవడం జ్ఞాపకం లేదు, ఏమండి రంజాన్ నెలలో ఉపవాసాలు జ్ఞాపకం లేవు, ఏమీ జ్ఞాపకం లేవంటే మనం ఎందులో ఉన్నట్టు? మనం నష్టంలో ఉన్నట్టు. ఏమండి సంతానమే పరమావధిగా, నా తర్వాత వారసులు వెళ్ళే కాబట్టి నా వృద్ధాప్యంలో వాళ్ళు నాకు సహకరిస్తారనేటువంటి దాని మీద నువ్వు బేస్ అయిపోయి ఒకవేళ వాళ్ళ జీవితమే నీ సర్వస్వంగా భావించి అల్లా యొక్క సంస్మరణ వదిలేసేటట్టయితే ఎందులో ఉన్నట్టు? నువ్వు నష్టంలోనే ఉన్నట్టు.
ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం అందరం ఏం చేయాలి? మనం కూడా చూసుకోవాలి. మనం నష్టంలో ఉన్నామా, లాభంలో ఉన్నామా? ఏమంటే సంపాదనే సర్వస్వం అనుకుని అల్లాని వదిలేస్తున్నామా? సంతానమే సర్వస్వం అనుకుని అల్లాని వదిలేస్తున్నామా? లేదు, అవి ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పని ఆ పని చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించేటువంటి పని అందరూ చేయాలి. నేను మీరు అందరం కూడా చేయాలి. బిడ్డల మీద ఒక ప్రేమతో దేన్నన్నా చేసేదానికి సిద్ధపడతాడనమాట. బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే, ఎందుకంటే ఒక తండ్రి కష్టపడేది బిడ్డల కోసం అండి. తండ్రి కష్టపడేది దేనికోసం? బిడ్డల కోసమే కష్టపడతాడు. అతను తాటాకింట్లో ఉండేవాడు పాపం, కానీ నా బిడ్డలకి ఒక ఇల్లు కట్టాలని తన యొక్క రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఆ బిడ్డలకు తలదాసుకుని ఒక ఇల్లు కట్టాలి కదండి. నేనున్నట్టుగా నా బిడ్డలు ఉండకూడదు అనుకుంటాను కదా. ఇతను అప్పుడు ఇసిన కారులతో చెట్టు కింద పడుకుని ఉండేవాడు పాపం, దోమలు కుట్టేసేది. కానీ నా బిడ్డలు అలా ఉండకూడదని ఆ ఇంట్లో ఫ్యాన్ పొందేస్తాడు. సరే తేడా ఇవన్నీ కూడా ఒక మంచం కొంటాడు, ఏసీ కొంటాడు. ఇవన్నీ ఎవరి కోసం అంటే బిడ్డల మీద ప్రేమతో ఇవన్నీ చేస్తుంటాడు. అల్హమ్దులిల్లా చెయ్యాలి కూడా, కానీ ఆ ప్రేమ అల్లా నుంచి దూరం చేసేంత ఉండకూడదు. కండిషన్ ఏంటంటే నీవు ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమ నన్ను దాటిపోయేంతగా ఉండకూడదు, అద్దరు దాటే విధంగా ఉండకూడదు అనేటువంటి మాట ఈ ఆయతులు అల్లాహ్ తబారక చెప్తున్నటువంటి గొప్ప విషయం అన్నమాట మిత్రులారా. ఇక్కడ ఆ విషయాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఏవి సంపాదన సంతానం కూడా ఒక విశ్వాసానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో మనం ఎలా ఉన్నాం అనేటువంటి విషయాలు ఇన్షాల్లా మీరు నేను మనం అందరం కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏంటి మరో సంపాదన నమాజ్ విషయం చూసుకున్నామండి. దాంట్లోనే కాకినాడలో చిన్న షాప్లో గురించి చెప్తాను సార్. ఆయన పరదాల వ్యాపారం చేస్తారు. ఆయన పరదాలు సెంట్లు ఇవన్నీ అమ్ముతారు. ఆయన గేట్కి ఆయన డోర్కి ఒక స్టిక్కర్ అంటించి ఉంటుంది. ఆ క్లోజ్ చేశారంటే దాని మీద ఏముంటుందంటే నమాజ్ సమయం అయింది అని. మీరు కావాలంటే ఇప్పుడైనా వెళ్ళి చూడండి ఎక్కడ ఉంటుందంటే అది మనం పెద్ద మసీద్ కాడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత పంజాబ్ డ్రెస్సులు గట్ట అమ్ముతారు కదండి. పంజాబ్ డ్రెస్సులు అన్ని కాడి నుంచి బాబుల్ గారి మాంసం దుకాణం ఉంటుంది, బాబుల్ గారి మటన్ దుకాణం ఉంటుంది. అక్కడ కొంచెం యువతల పరదాలు గట్ట అమ్ముతాడు ఆయన గేట్ మీద దాని మీద ఏముంటుందంటే డోర్ మీద ఆ డోర్ లాకేసి ఉందంటే ఏముందని లెక్క? నమాజ్కి వెళ్ళడం లెక్క. అంటే ఆయన అలా ప్లాన్ చేసుకున్నాడు. అల్హమ్దులిల్లా అది అందరికీ కుదిరితే నేను అంటలేదు, కుదిరింది కాబట్టి ఆయన అలా ప్లాన్ చేసుకున్నాడు. అల్లా కలదే అంటే అతని యొక్క వ్యాపారం అల్లా యొక్క సంస్మరణను దూరం చేయట్లేదు. ఆయన ఎంత గొప్ప విషయమో చూడండి. ఆ పిల్లలతో ఆడుకుంటుంటాం, పిల్లలతో ఆడుకునేటప్పుడు అజా వినపడుతుంది. ఆ ఆటలోనే లేనైపోయి నమాజ్ వేస్తే ఏమైపోద్ది? ఇవే అనమాట చాలా చిన్న విషయాలు, పెద్ద విషయాల గురించి కాదు, చిన్న విషయాలు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతున్నటువంటి విషయం అన్నమాట. ఒకవేళ వాటి వల్ల ఏంటి నమాజు ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మకార్యాలు ఒకవేళ వీటి వల్ల ఏంటి సంపాదన వల్ల సంతానం వల్ల కనుక ఒకవేళ మీరు వాటిని విడనాడుతున్నారనుకోండి, మన జీవితాలు ఒకసారి మార్చుకోండి నాయనా, అవి మాత్రం మీ జీవితాలు అలా ఉండకూడదు అనేటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే డబ్బులు సంపాదనలో ములగడం వల్ల నమాజులు ధర్మకార్యాలు విడనాడకండి, విడనాడితే మీరు దీంట్లో మునిగిపోయినటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం అనమాట. అయితే చాలా విషయాలు ఉన్నాయి కనుక ఆ విషయాలు ఇంకా సమయం లేదు కాబట్టి ఎక్కువ విషయాలు ప్రస్తావించడం లేదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ఆయతలో ఇందులో చెప్పబడేటువంటి విషయాలు ఏంటంటే మునాఫికులు ధనము సంతానం మీద ఎక్కువ ఆసక్తి చూపుతారు. మునాఫికులు ఏం చేస్తారు? సంపాదన మీద సంతానం మీద ఎక్కువ మొగ్గు చూపి ఏం చేస్తారంటే వాళ్ళు అల్లాహకు దూరం అవుతారనేటువంటి మాట ఈ ఆయతుల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి మాట అన్నమాట. కనుక అల్లా ఆజ్ఞ మరియు ధర్మ కార్యాల నుండి దూరం మాత్రం మీరు అవ్వకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవ్వకండి అనేటువంటి విషయం కూడా దీని ద్వారా మనకి అర్థమవుతున్నటువంటి విషయం మిత్రులారా. ఎందుకంటే ఈ జీవితం తాత్కాలికమైన జీవితం, చివరి మాట అన్నమాట. ఈ జీవితం ఏంటంటే తాత్కాలికమైనటువంటి జీవితం, అంతే కదా. ఎందుకంటే నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించేసి ఉన్నా వెళ్ళేటప్పుడు ఏమి మన కూడా ఏం పంపరండి. అర్థమైందండి? ఏదో పెళ్లికి మంచి డ్రెస్ కొనుక్కుంటాం, 10,000 20,000 ఉంటుంది మంచి డ్రెస్ పెళ్లిలో, అది కూడా మనకి ఏమి వేయరు. ఆ డ్రెస్ కూడా మనకి ఏమి వేయరు. ఆల్రెడీ వైట్ క్లాత్ ఏది ఉందో ఆ క్లాత్ చేస్తారు శుభ్రంగా, అది క్లాతే చుట్టూ మనల్ని జాగ్రత్తగా జనాజాలో తీసుకెళ్తారు, అక్కడ కూర్చి వచ్చేస్తారు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే మరి నీ వెంట రానటువంటి వాటి కోసం నీ సర్వస్వాన్ని త్యాగం చేసేసి నీ జీవితాన్ని దానికి పనంగా పెట్టేసి అల్లా యొక్క సంస్మరణ నుండి దూరం అయిపోతే మన జీవితం వృధా అయిపోయినట్టే కదండి. వృధా అయిపోయినట్టేనే కాదన్న, అవునా కాదండి? ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం. నాకు అర్థం అవడానికి చిన్న ఉపమానం చెప్తున్నాను మీ ముందు. ఒక ఆయనకి 3 కొడుకులండి.
మా అబ్దుల్ రహమాన్ గురి గారు ఎక్కువగా చెప్పేవారు. ఒక ఆయనకి 3 కొడుకులు అయితే, 3 కొడుకులు ఈయన తండ్రి మంచి గొప్ప వ్యాపారస్తుడు అనమాట. ఆయన గొప్ప వ్యాపారస్తుడు, కొన్ని కోట్ల రూపాయలు కూడా సంపాదించారు వ్యాపారంలో. ఒకే రోజు లక్షల మీద వ్యాపారం జరుగుతుంటది. అలాంటి సందర్భంలో ఇంక పనుగుతో ఉన్నాడు. సరే, ఆ సందర్భంలో తండ్రి అంటున్నాడు, నా పెద్ద కొడుకు ఏడి అన్నాడు. పెద్ద కొడుకు ఏడి అంటే, ఎందుకంటే పడుకున్నటువంటి వాళ్ళు లేచి చూడడం అవకాశం లేదు. నాన్నగారు నేను ఎదురే ఉన్నాను అన్నాడు. అంటే మనిషి పరిస్థితిగా చెప్తున్నాను. ఓకే, ఎక్కడ ఉన్నావురా అన్న. మరి చిన్నోడు ఏడి అన్నాడు. ఇంకో నాన్నగారు మీ కుడి చేయకున్నాడు అన్నాడు. మళ్ళా మరి మైమోడు ఏడు అంటే మైమోడు పక్కనే ఉన్నాను నాన్నగారు. ముగ్గురు ఇక్కడే ఉంటే వ్యాపారం ఎవరు చూసుకుంటాడు రా అన్నాడు. అంటే అది ఎందులో ఉన్నాడు ఆయన? ఇంక వెళ్ళిపోతాడు కొంచెంసేపట్లో. ఈ ప్రపంచంతో అతనికి సంబంధం తెగిపోద్ది, భార్యతో బంధం తెగిపోద్ది, సంతానంతో బంధుత్వం తెగిపోద్ది. ఏమంటే తన బంధువులందరినీ కూడా వదులుకుని ఒంటరిగా అమ్మగారి నుంచి వచ్చినటువంటి వాడు ఒంటరిగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సావుకు సిద్ధంగా ఉన్నాడు. సావుకు సిద్ధంగా ఉన్నప్పుడు అంటున్నాడు, 3 కొడుకులు ఇక్కడే ఉంటే మరి వ్యాపారం ఎవరు చూసుకుంటాడని. అంటే చచ్చేటప్పుడు కూడా ఇంకా సంపాదించాలనే తపంలోనే ఉంటాడు. అదే మాట తక్కసు స్వరాల లెక్కలేమంటున్నాడు, ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని వ్యామరపాటులో పడవేస్తుంది. ఈ వ్యామోహంలో మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్ గా శ్మశానాన్ని చేరుకుంటారు, కానీ ఎక్కడ కూడా మేలుకోరు. ఎక్కడ కూడా మేలుకోరు. ఒక్కొక్కసారి మనం ప్రయాణం చేసినప్పుడు కరెక్ట్ గా ఎక్కిన కాడ కొనికేస్తాం, మళ్ళా దిగే స్టాప్ వచ్చేదాకా కూడా మెలుకురాదు. ఆ ప్రయాణాన్ని బట్టి ఉంటుంది. జీవితం కూడా అలాగే అయిపోయింది. ఇందులో పడిపోయినటువంటి సందర్భంలో కనుక మీకున్నారా? అలా కాదు. అల్లాతల ఏం చెప్తున్నాడు? అల్లాతల ఎంత కరుణంటే మేలుకొంటున్నారు అంతే మనల్ని. ఇక్కడ నాయన ఇలా ఉన్నారా మేలుకోండి, ఇలా ఉన్నారా మేలుకోండి, ఇలా ఉన్నారా మేలుకోండి. మేలుకుని ఏం చేస్తారు? సరైనటువంటి ఆటలు జీవితం గడుపుకోండి అంతే. అలా గడిపారనుకో మన జీవితం సక్సెస్ అయిపోయినట్టే. ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం కదండి మనం. ఇందులో ఎవరికైనా ఇలాంటి భావాలంటే నేను సంపాదించిన తర్వాత స్థిరపడిన తర్వాత ఏదో చేస్తానని భావన ఉందనుకో, దాన్ని దూరం చేసుకుంటే సక్సెస్ అయినట్టే. కానీ నా పిల్లలు సెటిల్ అయిపోయిన నేను అల్లా గురించి ఏదో పట్టించుకుంటాను అనుకున్నాం అనుకో, అది పక్కన పెట్టి లేదు ఏ సమయం ఎప్పుడు అల్లా తనని పిలుచుకుంటాడో తెలియదు అనేటువంటి ఉద్దేశంతో సంస్కరించుకున్నాం అనుకో, ఈ ఆయత మనం పనిచేసినట్టే, మన జీవితం మార్పు చెందినట్టే. మనం మార్పు చెందితే అల్లా ప్రసన్నత మనం పొందినట్టే, నష్టం నుంచి మనం దూరం అయినట్టే. లేదు అలా చదువుకుంటూనే ఉన్నాం, మన జీవితం అలా నడుస్తూనే ఉందంటే దానివల్ల ఏ ప్రయోజనము కూడా ఉండదు. ఒక మెడిసిన్ వేసుకుంటున్నాం అంటే జబ్బు తగ్గాలి, జబ్బు తగ్గడం లేదు అంటే మెడిసిన్ అయినా మార్చాలి. ఏమండి? కానీ మెడిసిన్ మార్చడానికి అవకాశం లేదు. ఖురానికి మించినటువంటి మెడిసిన్ మరొకటి లేదు, ఉండదు. ఏమండి? అల్లకల అంటాడు హృదయాల వ్యాధుల యొక్క స్వస్థతను ఖురాన్ అల్లకల చెప్తున్నాడు. కాబట్టి దాన్ని మార్చగలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏం మారాలి? మనమే మార్చుకోవాలి. మన ఆలోచనలు మార్చుకోవాలి, మన నడవడికలు మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకుంటే ఈ ఇస్తమా సక్సెస్ అయిపోయినట్టే, ఈ ట్రైనింగ్ సక్సెస్ అయినట్టే. ఇస్తమా సక్సెస్ కాదు, మనం సక్సెస్ అయిపోయినట్టే. ఈ మార్పు రానంత వరకు ఎన్ని చేసుకున్నా ప్రయోజనం ఉండదు. కనుక సోదర మహాశైలారా, ఒకసారి మీరు మనం అందరం కూడా ఈ విషయాలు ఆలోచించేటువంటి పని తప్పనిసరిగా అందరం కూడా చెయ్యాలి. చేసుకుని మన జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా మనం అందరం చేసామనుకోండి, మనం ఏమవుతాం? విజయాన్ని సాధించినట్టే, నష్టం నుంచి రక్షించుకొని మనం లాభంలోకి వెళ్ళినట్టే. మరి ఆ లాభం కంటే మరి గొప్ప లాభం ఏముందండి? ఇంకా ఉందంటారా? ఆ లాభం కంటే మరి ఒక లాభం ఏముంది? చివరికి వచ్చాం కాబట్టి ఆ మాట మేము చెప్పేటువంటి ప్రయత్నం. ఇవన్నీ కూడా ఒక రోజు మనం ఏం చేస్తామండి? అన్నీ వదులుకొని పడుకున్న పక్కకు సైతం కూడా చెప్పకుండా ఇక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాం. ఎంత సైలెంట్గా, ఎంత తొందర అంటే మంచి చచ్చిపోయిన తర్వాత ఎంత తొందర అంటే అండి, ఒకసారి జనాజా నమాజ్ గురించి ప్రత్యేక జుమా ప్రసంగం చేసుకుందాం, లేకపోతే ఇస్మాలో చేసుకుందాం. ఎంత తొందర అంటే మిత్రులారా, ఒకసారి ఎంత తొందర అంటే, ఉదాహరణగా పలానా వ్యక్తి చనిపోయాడని ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్ రాగానే మొట్టమొదటిగా ఏం అడుగుతామో మనం అందరం కూడా అండి. కొంతమంది ఇన్నాళ్ళిల్లాయి రాజభవనాన్ని కూడా అనుకుంటా డైరెక్ట్ గా ముందేమన్నాడంటే మట్టి ఎప్పుడు అన్నాడు. చూడండి, అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయాడు కాబట్టి అతను ఏం చేయాలి? మట్టిలో వేసేయాలి అంతే. ఇంకేమీ లేదు అక్కడ. అరే రే పాపం చనిపోయాడు, నిన్న నాతో కనపడ్డాడు, ఇవాళ నాతో కనపడ్డాడు, ఇలా తిరిగాడు, బిడ్డలు ఏమైపోయారు, పిల్లలు ఏమైపోయారు, భవనాలు ఏమైపోయినా ఏమంటా? మట్టి ఎప్పుడండి? ఎందుకు మట్టి ఎప్పుడంటే కరెక్ట్ గా సమయానికి వచ్చి జనాజనమానికి వచ్చింది. మళ్ళా జనాజా చూడండి, గొప్ప విషయం అంటే ఎన్ని యాత్రలు అయితే ఉంటాయి, ఎన్ని ప్రయాణాలు అయితే ఉంటాయో, కాలినడక ప్రయాణాలు, అన్నిటికంటే అతి వేగంగా ప్రయాణం ఏదైనా ఉందంటే అది జనాజా ప్రయాణం అండి. వెనకాలకు అందమండి, 4 కోళ్ళు భుజాల మీద ఎత్తుకున్నారంటే చాలా మందికి అందం. గురువు గారు చాలా మందికి అంతేగా, చాలా మందికి అందం, కొంతమందికి మాత్రం. ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి?
నీ ఊపిరి పోగానే ఎంత స్పీడ్గా తీసుకెళ్ళి అందరూ నీ ఇల్లుని కూడా రావు, నీ ఆస్తుల్ని కూడా రావు, నీ అంటే మన సమాజంలో కూడా కొంతమంది వస్తారు. ప్రవక్త మహమ్మద్ సల్లం గారు అన్నారు, అది చోటు చెప్పేసి ముగించేస్తాను. ఏమన్నారు ప్రవక్త మహమ్మద్ సల్లం గారు? మీరు ప్రతి వ్యక్తి అంట 3 స్నేహితులు ఉంటారు. మీకు ఏ స్నేహితులు కావాలో మీరే చూసుకోండి. మొట్టమొదటి యొక్క స్నేహితుడు ఎవరంటే మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తి పాస్తులు అన్ని కూడా ఇంకా అన్ని వచ్చేస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్, రోగేరాల నగలు అన్ని కూడా వచ్చేస్తాయి. అవి కనీసం నా యజమాని చచ్చిపోయాడని కన్నీటి బొట్టు కూడా రాల్చినటువంటి మొట్టమొదటి యొక్క స్నేహితుడు. ఇల్లు కన్నీటి బొట్టు రాల్చదు, కారు కన్నీటి బొట్టు రాల్చదు, వాహనాలు కన్నీటి బొట్టు రాల్చవు, పొలాలు కన్నీటి బొట్టు రాల్చవు, ఏమి రాల్చవు. అది కనీసం ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చినటువంటి మొట్టమొదటి యొక్క స్నేహితుడు. రెండో స్నేహితుడు ఎవరంటే నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడి దాకా వస్తారు? కబర్స్థాన్ వరకు, శ్మశానం వరకు వస్తారు. ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసేస్తారు. వాళ్ళు రెండో స్నేహితులు. వాళ్ళు కాస్త ఏడుస్తారు, కానీ సమాధిలో నీకు తోడుగా ఎవరు రాదు. ఇప్పుడు నేను కొంచెం లేట్కి వెళ్ళాను అనుకోండి, మరి ఆవిడ గారు ఫోన్ చేస్తారు, ఏమండి ఎక్కడ ఉన్నారు, ఇంకా రాలేదు అనేసి. కానీ చచ్చిపోయిన తర్వాత రానని తెలుసు. నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రానని తెలిస్తే ఏమండి నేను మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, 30-40 సంవత్సరాలు నేను సాంగత్య జీవితం గడిపాం, మా ఆయనతో పాటు నన్ను కూడా పక్కన చిన్న సమాధితో కొంచెం 2 రోజులు పడుకోబెట్టానని ఏ భార్య కూడా అనదు. నా కొడుకు అంటే నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం, నా తండ్రి నాకు భవనాలు కట్టాడు, ఏసీలు కొన్నాడు, కార్లు కొన్నాడు, చదువులు నేర్పించాడు, ఉద్యోగం ఇప్పించాడు, కాబట్టి మా నాన్నను చూడకుండా ఒక్కరోజు కూడా నేను నిద్రపోలేదు, కాబట్టి మా నాన్నగారి సమాధిలో నన్ను కూడా ఒక్కరోజు పడుకోబెట్టానని ఏ కొడుకు కూడా అన్నాడు. మరి వాళ్ళ కోసం మన పరలోక జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? వాళ్ళ కోసం మన జీవితాన్ని అంటే ప్రేమించడం ఒక్కనట్లేదు, వాళ్ళ మీద ప్రేమతో అల్లా యొక్క నామస్మరణ ఎందుకు దూరం చేసుకోవడం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా రెండో స్నేహితులు వాళ్ళ సమాధి దాకా వస్తారు, కప్పెట్టేస్తారు, వచ్చేస్తారు. మూడో స్నేహితుడు ఎవరంటే మీరు చేసుకున్నటువంటి కర్మలు, పనులు. అవి మీరు మంచి చేసుకున్నా మీకు కూడా వస్తాయి, చెడు చేసుకున్నా మీకు కూడా వస్తాయి. ప్రపంచంలో తోడుగా ఉంటాయి, సమాధిలో తోడుగా ఉంటాయి, తీర్పు దినాన్ని కూడా తోడుగా ఉంటాయి. కనుక ఏ స్నేహితుడు కావాలో మీరే చూసుకోండి అనేటువంటి విషయాన్ని అంతిమ ప్రవక్త మానవ మహమ్మద్ సల్లం గారు ప్రస్తావన చేశారు. మిత్రులారా, కనుక దీని ద్వారా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఏ విషయమైనా సరే అల్లా నామస్మరణ నుండి మాత్రం మనల్ని మరల్చకూడదు. మరల్చబడుతున్నామంటే పరీక్షకు గురవుతున్నాము, అల్లా మనల్ని టెస్టింగ్ చేస్తున్నారనే భావన అందరం కూడా కలిగి ఉండాలి. అల్లా తల మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా చెప్పే కంటే వినే కంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాకుదాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.